హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సంతోష్ మళ్ళీ వచ్చాను. అంటే బయటికి వెళ్తున్నాను. యాక్చువల్లీ నేను ముంబై నుంచి వచ్చేటప్పుడు నేనైతే సరిగా బట్టలు తీసుకోవడం కూడా టైం లేదండి. అంత గాబరా వచ్చేసాను. సో అక్కడ 2 షర్ట్లు మాత్రమే తీసుకోగలిగాను. ఇప్పుడు ఏంటంటే ఏమైనా డ్రెస్సెస్ కొనుక్కుందామని అదే మా బొబ్బిలో తీసుకుందామని వెళ్తున్నాం. ఏం చూద్దాం వర్కౌట్ అవుద్దో లేదో. అయితే మా ఊరు నుంచి బొబ్బిలి వచ్చేసి 20 మినిట్స్ జర్నీ అండి. ఇదిగోండి నాది పల్సర్ బైకే, మా ఫ్రెండ్ నవీన్ మా తమ్ముడిది కూడా పల్సర్ బైకే. ఇద్దరు ఈ పల్సర్ బైక్స్ పట్టుకొని వెళ్తున్నాం. తమ్ముడు హాయ్ చెప్పు. అయితే మా ఇద్దరం వెళ్తున్నాం. చూద్దాం జర్నీ ఎలా ఉంటుంది ఏంటో. మా బొబ్బిలి కూడా మీకు చూపిస్తాను. మా జర్నీ మొత్తం చూద్దరు. ఇదిగోండి మా ఊరండి. మా ఊరు నుంచి మేము బయలుదేరుతున్నాం. అదిగోండి మా వాడైతే వెళ్తున్నాడు. యాక్చువల్లీ మేమైతే 2 బైక్స్ పట్టుకున్నాం మీకండి. కానీ ఏమవుతుందంటే వీడియో తీయడం అనేది కొంచెం డ్రైవింగ్లో ఉండడం వల్ల పాసిబుల్ అవ్వట్లేదు. వీడియో తీయడం అనేది అసలు పాసిబుల్ అవ్వట్లేదు. సో మా ఇద్దరం ఏం ఫిక్స్ అవ్వంటే ఒక బైక్ ఇక్కడైనా ఆపిద్దాం, ఒక బైక్ మీద వెళ్దాం. అలా అయితే మనం లొకేషన్స్ కూడా కవర్ చేయడానికి బాగుంటుంది అనేది అనుకుంటున్నాం. సో మేమైతే ఇప్పుడు బైక్ మాకు తెలిసిన ఇంట్లో ఎవరైనా దారిలో పెట్టేసి వెళ్దాం అనుకుంటున్నాం. చూద్దాం మరి ఏమవుతుందో. సరేనా. అయితే బండి అయితే చూడండి ఇక్కడ పార్క్ చేశాను. అయితే ఇదిగోండి అయితే నా బైక్ ఇక్కడ పార్క్ చేసుకున్నాను. అయితే ఇల్లు చూసారు కదా, అంకుల్ అయితే పర్మిషన్ ఇచ్చారు. ఓకే బైక్ పెట్టుకోండమ్మా, మీరు పైన చూసుకొని వచ్చి తీసుకోండి అన్నారు. ఓకే థ్యాంక్స్. అంకుల్ లోన్కి వెళ్ళిపోయారు. అయితే నేనైతే బయలుదేరిస్తున్నాను మా ఫ్రెండ్ బైక్ మీద. మా ఇద్దరిమి కూడా ఇప్పుడు బొబ్బిలి వెళ్తాం. వెళ్ళి కంటిన్యూ వీడియో మీకు నేను పెడతాను. అయితే ఇదిగోండి మా వాడు రెడీగా ఉన్నాడు. నాదే లేటు, ఇంకా ఆగద్దు. అయితే వీడియో చూసారు కదా, ఇలాగైతే మా వాడు డ్రైవ్ చేస్తున్నాడు. ఇలాగైతే జర్నీ అయితే వెళ్ళిపోతున్నాం. ఓకేనా, చూద్దాం ఎలా వెళ్తుంది, ఇంకా ఏమవుతుందో జర్నీ. హాయ్ గైస్, మేమైతే బొబ్బిలి వెళ్తున్నాం. సో అన్నయ్య మొత్తం వీడియో తన అకౌంట్లో పోస్ట్ చేస్తాడు. వీలైతే అన్నయ్య అకౌంట్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అక్కడ మర్చిపోకండి. చూసారా వెనక ఎద్దుల బండి ఎంత బాగుంటుంది అంటే, విలేజ్ వైబ్స్ చాలా బాగుంటాయండి. బస్సు అండి చూసారు కదా, అదే క్రాస్ చేసుకుని వెళ్ళిపోతుంది. అది మా ఊరు బస్సు అండి, పల్లెవెల్లి బస్సు. మా ఊరు పల్లెవెల్లి బస్సులు ఇలానే ఉంటాయండి. చూసారు కదా, చూడండి మా ఊర్లోనే మా ఏరియా మొత్తం మేము బయలుదేరిన స్టార్టింగ్ నుంచి ఇలానే ఉన్నాయి. రూట్స్ అయితే చాలా దారుణంగా ఉన్నాయి, అసలు చాలా దారుణంగా ఉన్నాయి. మా ఊరు చూసారు కదా, పెనపెంగి నుంచి ఆల్మోస్ట్ బొబ్బిలి మధ్య మొత్తం రూట్ అంటే ఇలానే ఉందండి, అస్సలు బాగాలేదు రూట్స్. చూడండి మా ఊరి యొక్క బస్సు అందరినీ, మా పల్లెవేలుగు బస్సుని చూడండి ఎలా ఉన్నాయో బస్సెస్. ఫైనల్లీ చూసారు కదా మా బొబ్బిలి అండి, ఇదే మా బొబ్బిలి. ఎప్పుడు మా బొబ్బిలి అని గొప్పగా చెప్తాను కదా. ఇదిగోండి నేనైతే గర్వంగా చెప్తానండి, ఇదే మా బొబ్బిలి. నాకు బొబ్బిలి అంటే చాలా ఇష్టం. బొబ్బిలితో ఉన్న అనుబంధం అంతా ఇంత కాదండి. నా స్కూల్ డేస్, నా కాలేజ్ డేస్, నా యొక్క లైఫ్ అంతా ఇక్కడ అయ్యిందండి. సో అందుకే బొబ్బిలి అంటే అంత ఇష్టం. బొబ్బిలి మీదగా శ్రీకాకుళం వెళ్ళేదారి. అయితే ఫైనల్లీ మా బొబ్బిలి వచ్చేసాం కదా. మీకు మా బొబ్బిలి చూపిస్తా చూడండి, బోర్డు చూడండి. ఫైనల్లీ మా బొబ్బిలి అయితే చేరుకున్నాం. అయితే ఇక్కడి నుంచి జర్నీ కంటిన్యూ చేద్దాం. మొత్తం ఈ టెంపుల్ వచ్చేసి దాడితెల్లమ్మ టెంపుల్ బొబ్బిలిలో చాలా ఫేమస్ అండి. నేను మా బొబ్బిలి యొక్క అదే అందాలు కూడా మీకు తర్వాత చూపిస్తాను. ఈ టెంపుల్ అయితే చాలా ఫేమస్ అండి. అయితే చూసారు కదా, అయితే చూడండి అలా చూడండి. ఇవ్వండి మా బొబ్బిలి అండి, రాజుగారి కోట అండి. మా బొబ్బిలి రాజుగారు అన్న బొబ్బిలి కోట అన్న చాలా ఫేమస్ అండి. ఆయన యొక్క మంచిదాని గురించి ఎంత చెప్పినా తక్కువని. ఇవ్వండి మా బొబ్బిలి కోట ఇది. చూసారు కదా మా బొబ్బిలిలోని చిన్నపిల్లలు చూసారా ఏ మాత్రమైనా తయారవుతున్నారో, ట్రెడిషనల్ ఏమైనా ఉన్నారా చూసారా, అలా ఉంటుందండి మా బొబ్బిలి. దేనికి తీయక్కర్లేదండి. బొబ్బిలి మాత్రం మా బొబ్బిలి గురించి చెప్తే ఎంత చెప్పినా తక్కువేనండి. అసలు బొబ్బిలి గురించి తర్వాత వీడియో చేస్తానండి. ఇప్పుడు ఎక్కువ చెప్పేసిన తర్వాత వీడియో మళ్ళీ మీకు కోరుపడుతుంది. ఫైనల్లీ మనం అయితే షాప్కి వచ్చేసామండి. ఇదేనండి యూత్ స్టైల్ అండి. అయితే మేము ఎప్పుడు షాపింగ్ చేసినా ఇక్కడే ఉంటాం. అసలు మేము ముంబై నుంచి వచ్చినా సరే ఇక్కడే వస్తుంటాం, ఎందుకంటే బాగుంటాయి ఇక్కడ. అయితే ఫైనల్లీ మేమైతే వచ్చేసామండి, షాప్కి అయితే వచ్చేసాం. షాప్లో ఉన్నాం. అయితే షాపింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. మా వాడైతే ఆల్రెడీ చూడడం స్టార్ట్ చేశాడు. నేనైతే చూద్దాం మరి మనకి ఏం ఉంటే ఏం సెలెక్ట్ అవుతాయి, అదే మనకి ఏం సెట్ అవుతాయో మనమైతే చూద్దాం. మా బొబ్బిల్లో కూడా మంచి డ్రెస్సెస్ ఉంటాయి, మీకు చూపిస్తాం ఈరోజు. ఓకేనా. అయితే మన అన్నయ్యని ఫ్యాంట్లు తీయమని చెప్పాను, తీయమని చెప్తే కంటిన్యూ తీస్తున్నాడండి. చూడండి ఇందులో మనం అయితే నచ్చిన ప్యాంట్ అయితే ఎంచుకోవాలి.
ఫైనల్లీ ఇవి ప్యాంట్ అయితే నాకు నాకు నచ్చింది అండ్ మా తమ్ముడికి కూడా నచ్చింది అండ్ షాప్లో ఉన్న అన్నయ్య కూడా నచ్చింది. సో ఏంటంటే ఫైనల్లీ ప్యాంట్ అయితే నేను ఓకే చేయడం జరిగిందండి. మరి బొక్కలు ఉన్నాయని మీరు అనుకోకండి, ఇప్పుడున్న ట్రెండ్ ఇదేనండి. నాకైతే నచ్చింది. అలానే అన్నయ్య యొక్క ఫిట్నెస్కి అసలు అన్నయ్య ఒకసారి ప్యాంట్ తీయన్నయ్య పక్కన పెట్టు. అసలు ఈ వయసులో కూడా ఏం మెయింటైన్ చేస్తున్నావు అన్నయ్య అసలు వయసు కాదు. అయితే అన్నయ్య చెప్తాడు ఇప్పుడు తన మాటల్లో. అన్నయ్య అసలు ఏంటి అసలు నీ ఫిట్నెస్ గురించి నాకే తెలుసుకోవాలని ఉంది. ఎందుకంటే మేము కూడా నిన్ను చూసి నేను నాలాంటి కుర్రాళ్ళు కూడా మెయింటైన్ చేయాలి. స్టమక్ కానీ షేపులు కానీ నెక్స్ట్ కండ మెయింటైన్ చేసే విధానం. జిమ్ నేను చేస్తున్నానండి, నేనైతే జిమ్ చేస్తున్నాను. కానీ నాకు తెలుసు జిమ్ చేస్తే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో, ఎలా ఫుడ్ మెయింటైన్ చేయాలో, ఫిట్నెస్ ఎలా మెయింటైన్ చేయాలో, ఎంత కష్టమో కూడా నాకు తెలుసు. కానీ అన్నయ్యని చూస్తే తన దగ్గర కొన్ని ఏమైనా ట్రిక్స్ ఉన్నాయేంటో నాకు తెలుసుకోవాలని ఉంది. జస్ట్ ఒకసారి అన్నయ్య మాటల్లో అన్నయ్యని అడిగైతే తెలుసుకుందాం. ఏమన్నా చెప్తావా మాకు మరి? సరే అన్నయ్య, అసలు మార్నింగ్ నువ్వు ఎంతకు లేస్తావు, జిమ్కి ఏ టైంలో వెళ్తావు, మళ్ళీ షాప్ ఎలా మెయింటైన్ చేస్తావు, అసలు నీ ఫిట్నెస్ కారణం ఏంటి, కొంచెం మాకు అర్థమయ్యేటట్టు చెప్పని. అన్నయ్య నేను మార్నింగ్ 5కి లేస్తాను. 5కి లేచి కాలు కూర్చోదులు అవన్నీ తీర్చుకొని 5:30 కల్లా జిమ్లో ఉంటాను. జిమ్లో ఉంటాను. 7:30 కల్లా నేను జిమ్ నుంచి వచ్చేస్తాను. మళ్ళీ 9కి నేను 9 కల్లా తయారైపోయి టెంపుల్కి వెళ్ళి 9కి నేను షాప్ ఓపెన్ చేస్తాను. షాప్ ఓపెన్ చేసి అయితే ఇప్పుడు నేను ఈ యొక్క రహస్యం అంటే ఏంటంటే మరేట్లేదు. నట్స్ తింటాను, డ్రై ఫ్రూట్స్, నట్స్, మొలకెత్తిన పెసలు కానీ కొమ్ము శనగలు కానీ ఇవి రెగ్యులర్గా తీసుకుంటాను. అయితే చాలామంది నాన్ వెజ్ అంటారు. నాన్ వెజ్ అయితే మాత్రం నేను ఎక్కువ తీసుకోను, చాలా తక్కువ. నాన్ వెజ్ వీక్లీ 2 times అంతే, అంతకు మించి. అది 2 times అయినా సరే ఒక పూట మాత్రమే అంతే. సో మెయిన్ ఏంటంటే రెగ్యులర్గా జిమ్కి వెళ్తాను, అది కంపల్సరీ వెళ్తాను. నాది 20 years, 20 సంవత్సరాల నుంచి నేను జిమ్ 2004లో స్టార్ట్ చేశాను ఇప్పటి వరకు. డైలీ నువ్వు మెయింటైన్ చేస్తాను ఖచ్చితంగా. గ్రేట్ అది, ఎందుకంటే ఆ ఫిట్నెస్ మామూలు విషయం కాదు. నీకున్న రెగ్యులర్ నీ సాఫ్ట్, అవును, నెక్స్ట్ నువ్వు ఇలా జిమ్ చేయడం అనేది మాకైతే మాలాంటి కుర్రాళ్ళకి అయితే ఇన్స్పైర్. నేను చూడగానే ఇప్పుడు నేను కానీ మా తమ్ముడు కానీ అదే నీ ఓపిక మాత్రం మెచ్చుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఒక్క అలవాటు ఉండకూడదు, హ్యాబిట్స్ ఉండకూడదు. అంటే మందు తాగొద్దు నేను అనట్లేదు, దాన్నే బానిసగా అవ్వకూడదు. నెక్స్ట్ గుట్కాలు అలాంటివి చేయకూడదు, కైనీలు గుట్కాలు అలాంటివి ఏవి కూడా చేయకూడదు. సో ఇలా ఈ రోజుకైతే ఇలా ఉంది. ఓకే అన్నయ్య, ఎనీవే అన్నయ్య, వెరీ వెరీ చాలా థ్యాంక్స్. చూడండి, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఈరోజు నేను వచ్చింది షాపింగ్ చేయడానికి. కానీ నాకు చాలా మంచి విషయం తెలిసింది. ఎందుకంటే అన్నయ్య చెప్పాడు డ్రింకింగ్ అనేది కంట్రోల్లో ఉండాలి, ఫస్ట్ పాయింట్. ఇంకో పాయింట్ ఏంటంటే డ్రై ఫ్రూట్స్ అండ్ నాన్ వెజ్ తింటే నేను సరిపోద్ది అనుకున్నాను ఇన్ని రోజులు జిమ్ చేస్తే. కానీ నాన్ వెజే కాదు, నాన్ వెజ్ కన్నా డ్రై ఫ్రూట్స్ అండ్ వెజ్ కూడా తిని మనం బాడీ ఫిట్గా మెయింటైన్ చేయొచ్చని మన అన్నయ్య మనకు నిరూపించాడు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను అన్నయ్య, నీకు ఒక చాలా ఇన్స్పిరేషన్. ప్రతి ఒక్కరు మనం ఇన్స్పైర్గా తీసుకోవాలండి, ఎవరిని తక్కువ చేయకూడదు. ఈరోజు ఎగ్జాంపుల్ మన అన్నయ్యని. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. థ్యాంక్ యూ. షర్ట్ అండి, షర్ట్ అయితే ఇది మేము ఫిక్స్ అయ్యాము. ఎలా ఉందో మీరే చూసి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అయితే ఫైనల్లీ ప్యాంట్ అయితే ఇదిగోండి, ఈ ప్యాంట్ అయితే నాకైతే ఓకే చేశాను. అలానే షర్ట్ వచ్చేసి ఇదిగోండి మా తమ్ముడికి. అయితే ఇదిగోండి ఇదేనే అంతే. ఇంకా మేమైతే ఎక్కువ షాపింగ్ అయితే చేయదలుచుకోలేదండి, అంటే ఎక్కువ మరి మేమైతే చేయదలుచుకోలేదు, సింపుల్గా తగ్గొడేసాం. అయితే ఫైనల్లీ షాపింగ్ అయిపోయింది. వీళ్ళైతే ఏంటి ఒక షర్ట్కి ఒక ప్యాంట్కి ఇంత వీడియో తీసారా, ఇంత అడవిడి చేశారా అనుకోకండి. యాక్చువల్లీ మేము షాపింగ్ ఎప్పుడు కావాలంటే అప్పుడే చేసుకుంటామండి. మాకు పండగతో పని లేదు, అసలు పండగతో మా పనిలే లేదు. కానీ ఇప్పుడు ఏంటంటే ఏదైనా అదిగోండి 365 రోజులు కొంటూనే ఉంటాం. మాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంటాం. జస్ట్ ఏంటంటే ఇప్పుడు తీసుకోవాలనిపించింది. నేను కూడా ముంబైలో సరిగా షాపింగ్ చేయలేకపోయాను టైం లేక.
సో మా తమ్ముడితో అలా సరదాగా వచ్చాం. తనకు ఒక షర్టు నాకు ఒక ప్యాంట్ మాత్రమే తీసుకున్నాం, ఇంతేనండి. అయితే మా షాపింగ్ అయితే చూసారు కదా, అలా అయిపోయింది. మీకు ఏ మాత్రం నా వీడియో నచ్చినా ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే అక్కడున్న గంట సింబల్ కూడా కొట్టండి. తమ్ముడు ఏదో మాట్లాడుతున్నట్టు ఒకసారి వినండి. న్యాచురల్ బాయ్ సంతోష్ తేజ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేశాక పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం గట్టెట్టుకోకండి. చూసారు కదా మా తమ్ముడు అంతేనండి, ఫన్నీ తగ్గదు ఏంద్రా కూడా. ఎంజాయ్ అంటే అలానే ఉండాలి, కుర్రోలు అంటే అలా ఉండాలి. ఎక్కడున్నా మన తెలుగు కుర్రోలు జోరైతే తగ్గకూడదు, ఓకేనా? అయితే చూసారు కదండి, బిల్ అయితే టోటల్ వచ్చేసి మనకి అయింది 1958 రూపీస్. కానీ మనకి డిస్కౌంట్ పోగా అన్ని పోగా 1500కి అన్నయ్య ఇచ్చాడు. అయితే ఈ షాప్కి రావడానికి రీజన్ కూడా అదేనండి. చూడండి, యూత్ స్టైల్ గుర్తుపెట్టుకోండి, బొబ్బిల్లో అండి, చాలా ఫేమస్ అండి. నేను ఎక్కడ వెళ్ళినా, ముంబై తిరిగినా, ఎక్కడ తిరిగినా, ఎప్పుడైనా సరే నేను బొబ్బిల్లో షాపింగ్ చేయాలంటే మాత్రం ఈ యూత్ స్టైల్గా వస్తానండి. మీరు కూడా ఎక్కడే వచ్చి కొనండి. మన రాజుగారు ఉన్నారు కదా, ఆయన కోట ఆపోజిట్లో అండి, మర్చిపోవద్దు మీరు. ఎందుకంటే అన్నయ్య దగ్గర అంత క్వాలిటీ ఉంటుంది. చూడండి, క్వాలిటీ కూడా అలానే ఉంటుంది. షర్ట్ యొక్క క్వాలిటీ అలాగే ఉంటుంది, అండ్ ప్యాంట్ యొక్క క్వాలిటీ అలా ఉంటుంది, అండ్ వచ్చేసి మనకి డిస్కౌంట్ కూడా అలాగే ఉంటుంది. యూత్ అంటే అన్నయ్యకి పిచ్చి ఇష్టం అయితే పేర్లో కూడా, షాప్ పేర్లో కూడా యూత్ అని పెట్టుకున్నాడు. అయితే మీకు అన్నయ్య యొక్క షాపింగ్ మాత్రం రండి, అందరూ ఇక్కడే షాపింగ్ చేయండి. నిజంగా నాకైతే వర్త్ అనిపించింది, వర్త్ అన్నట్లు. నాకైతే ఆ రేట్కి అయితే నేనైతే సాటిస్ఫై అయ్యాను. మా తమ్ముడు కూడా సాటిస్ఫై అయ్యాడండి, తను కూడా. ఓవరాల్గా మీరు కూడా ఇక్కడికి వస్తే సాటిస్ఫై అవుతారు. ఇక్కడే షాపింగ్ చేయండి. ఓకే, బాయ్ అండి. బాయ్ చెప్పండి. థ్యాంక్ యూ. ఫైనల్లీ షాపింగ్ అయితే అలా అయిపోయిందండి. ఇప్పుడైతే రిటర్న్ అయిపోతున్నాం అండి, ఇద్దరం ఉన్నాం. అయితే చాలా అలసిపోయి ఉన్నాం, కొంచెం ఏదైనా తాగిసి వెళ్దాం అంటున్నాడు తమ్ముడు. అయితే తాగిసి వెళ్దాం అండి ఇంకా, ఓకేనా? ఫైనల్లీ జ్యూస్ షాప్కి అయితే వచ్చామండి, అండ్ జ్యూస్ ఆర్డర్ ఇచ్చాం. వాడైతే వెయిట్ చేస్తున్నాడు. 2 పైనాపిల్ వచ్చేసాయండి. ఇంకా తాగడం అయితే స్టార్ట్ చేద్దాం. తాగుతాం. చూసారు కదా, ఇదైతే జ్యూస్ షాపు. మరి బొబ్బిల్లో కొంచెం బెటర్గా అయితే ఇక్కడే దొరుకుతుంది. నేను కూడా తాగుతున్నాను, తాగాక వీడియో కంటిన్యూ చేద్దాం. ఫైనల్లీ ఇగోండి జ్యూస్ కూడా తాగేసాం. ఇంకా మా మొక్కలు కూడా మాడిపోయాయి, చాలా టైం అయిపోయింది. ఇంకా రిటర్న్ అయితే అయిపోతున్నాం, ఓకేనా? అయితే ఫైనల్గా మా షాపింగ్ అయితే అలా పూర్తయిందండి. ఇగోండి నా బైక్ అయితే తీసుకున్నాను. ఆల్మోస్ట్ అంతా వీడియో అంతా బాగానే వచ్చింది అనుకుంటున్నాను. ఎనీవే నా వీడియో పోస్ట్ చేస్తున్నాను. మీకు ఏం మాత్రం నచ్చినా ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలామంది నా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. అలానే పక్కన ఉన్న గంట సింబల్ కూడా కొట్టండి ప్లీజ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం గట్టిగా కొట్టండి.